ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసలు ఏమాత్రం వరదలైన సమయంలో మేడిగడ్డ బ్యారేజీ ఎలా కుంగిపోతుంది, అది కూడా ఒక్క పిల్లరే ఎలా కుంగిపోతుంది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రెండు ఎకరాల పంట పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం. బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ వెరబెల్లి. యూట్యూబ్ వీడియోలు చూస్తూ చోరీకి యత్నం, పోలీసులకు పట్టుబడ్డ ముగ్గురు నిందితులు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మరోసారి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 22 గేట్లను 5 అడుగుల మేర పైకి ఎత్తి 172,194 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యాం అధికారులు మొత్తం ఇన్ఫ్లో 198,152 క్యూసెక్లు వస్తూ ఉండగా అవుట్ఫ్లోగా 2,13,596 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 587.40 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 306 టీఎంసీలుగా కొనసాగుతోంది. సాగర్ జల విద్యుత్ కేంద్రం ద్వారా కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి సికింద్రాబాద్ బేగంపేట ప్రకాష్ నగర్ లో ఓ గోదాంలో నిల్వ ఉంచిన చికెన్ ను సప్లై చేస్తున్న చికెన్ వ్యాపారులు ఇలాంటి చికెన్ వైన్స్ షాప్ దగ్గర, కర్రీ పాయింట్స్ దగ్గర చిరు వ్యాపారులకు అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు తెలిపినా కూడా పట్టించుకొని ఫుడ్ సేఫ్టీ అధికారులు अरे आगे बोल रहा था क्या हुआ? अंदर जाएंगे बस। वो है ना లక్షటిపేట మండలంలోని కొమ్మగూడెం గ్రామంలోని చెరువు గండిపడి దాదాపు 200 ఎకరాల పంట పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం జరగడంతో ఈ రోజు బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ వెరబెల్లి గ్రామాన్ని సందర్శించి నీట మునిగిన పంటలను మరియు చెరువును పరిశీలించడం జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చెరువు కింద ఉన్న బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రతి ఏడాది రైతులు వరద వలన తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టకుండా కాలయాపన చేస్తే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో బ్రిడ్జ్ కోసం శంకుస్థాపన చేసి వదిలేశారని విమర్శించారు. నీట మునిగిన పంటలకు ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని రఘునాథ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముత్తి సత్తయ్య, పోపు కిషన్, బియాల లచ్చన్న, సతీష్, వెంకటేష్, రవీందర్, శశిధర్, పద్మ తదితరులు పాల్గొన్నారు. నిన్న కురిసిన వర్షాల వలన మంచిర్యాల నియోజకవర్గంలో లక్షట్పేట్ మండలంలో తీవ్ర నష్టం జరిగింది. లక్షట్పేటలో వర్షం వలన లక్షట్పేట మున్సిపాలిటీ, అదేవిధంగా ఇక్కడున్న చుట్టుపక్కల గ్రామాల రైతులకు అందరికి కూడా వర్షాల వలన పంట నష్టం జరిగింది. అయితే ఇక్కడ కొమ్మగూడెం గ్రామంలో ఏదైతే ఈ బ్రిడ్జ్ ఉందో, ఈ బ్రిడ్జ్ లేకపోవడం వలన ప్రతి సంవత్సరము వర్షాకాలము వరద రావడము, పొలాలు నష్టపోవడం. పాపం రైతులు నాట్లేసుకొని వారం రోజులు కాలేదు. ఇలా వీళ్ళంతా కూడా పేద కుటుంబాలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులు, ఎక్కువ దళితులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కౌలు కొరకు 2 ఎకరాలు, 1 ఎకరము, 4 ఎకరాలు వీళ్ళు కౌలు కొరకు తీసుకొని ఇక్కడ నాట్లేసుకుంటే వారం రోజులలో ఇవాళ వీళ్ళు వేసిన పొలాలు కూడా మొత్తం కూడా ఈ వరదతోటి కొట్టుకపోయినాయి.
ఇక్కడ కొమ్మగూడెం నుంచి మొదలు పెడితే రాజంపేట వరకు దాదాపు ఒక 200 ఎకరాల పంట నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము వెంటనే దీన్ని అంచనా వేసి ప్రతి రైతుకు ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దీనికి అధికారులు వెంటనే సర్వే చేపట్టి మళ్ళా రైతులను తర్వాత ఇబ్బంది పెట్టకుండా సర్వే చేసి ఎవరిదెవరిది ఎంతెంత డ్యామేజ్ అయిందో వాళ్ళకందరికి కూడా 25,000 రూపాయలు ఎకరాన్ని చొప్పున ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ బ్రిడ్జు మరి అది శిలాపలకం లాగానే ఉంటుందా? గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కాలయాపన చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఇంకో 4 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఈ బ్రిడ్జ్ కట్టిస్తాము, ఈ సమస్యకు పరిష్కారం తీసుకొస్తామని చెప్పింది. శిలాపలకం వేసారు కానీ మళ్ళీ దీని దిక్కు చూసిన నాదుడు లేడు. ఈ సమస్యకు ఇప్పటి వరకు పరిష్కారం లేదు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే వర్షాకాలం ఈ గ్రామంలో ఎవరైనా చనిపోతే కనీసము శ్మశాన వాటికకు కూడా తీసుకుపోలేని పరిస్థితి ఉన్నది. ఈ ప్రాంతం అంతా కూడా మంచి అంటే రైతులందరూ కూడా ఇక్కడ శ్రమ చేసుకుని బ్రతికే కుటుంబాలు. వీటికి అందరికీ కూడా ఈ సమస్యకు వెంటనే పరిష్కారం తీసుకురావాలి, బ్రిడ్జిను పూర్తి చేయాలి. నష్టపోయిన రైతులకు అందరికి కూడా ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కొమ్ముగూడకు గ్రామ ప్రజలకు ఇది తరతరాల నుంచి ఇది ఉండేది పోదాయిగా అన్నట్టు మన లక్షపేట మండలంలోనే పెద్ద చెరువు అంటే కొమ్ముగూడెం చెరువు. ఈ చెరువు ప్రతి సంవత్సరం రిపేర్ చేస్తాను అనుకుంటూ చెప్పుకుంటూ ఇదివరకు దీని మీద పెట్టిన పెట్టుబడి కోట్ల పెట్టుబడి పెట్టారు కానీ మరి దీన్ని ఏం చేస్తారో ఎవరికి కనిపించలేదు. కనీసం చిన్న మత్తడి కిందనే ఒక బ్రిడ్జ్ ఉన్నది. ఆ బ్రిడ్జిని చిన్న బ్రిడ్జిని ఆ విలేజ్ పోవడానికి 2 విలేజ్లు ఉన్నాయి. ఆ విలేజ్లకు పోవడానికి ఇబ్బంది అవుతుంది. మరి ఆ బ్రిడ్జిని క్లియర్ చేస్తే ఈ మత్తడి దిగది, ఈ అలుగు దిగది, పొలాలకు నష్టం జరగదు. కాబట్టి కనీసం ఇప్పటి నుంచి తరతరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం వచ్చి మేము చేస్తామని ప్రతి ఎమ్మెల్యే చెప్పుకుంటాడు తప్ప కానీ దాన్ని చేసింది లేదు. శిలాపలకం ఎత్తాను అని ఎత్తాను తప్ప కానీ ఈ రైతులకు జరిగే నష్టం ప్రతి సంవత్సరం వచ్చి పరామర్శించిపోతాను తప్ప కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ కనీసం రైతులకు శాశ్వత పరిష్కారం అనేది జరుగుతలేదు. దీన్ని శాశ్వత పరిష్కారం చేయాలని ఆ శిలాపలకం వేసిన ఎవరున్నారో దాన్ని ఆ బ్రిడ్జిని కంప్లీట్ చేసి ఈ అలుగును పూర్తి చేసి ఆ మత్తడి కూడా కరెక్ట్ క్లియర్ చేస్తే రైతులకు నష్టం జరగదని, ఇప్పుడున్న ఆ శిలాపలకం వేసిన ఎమ్మెల్యే అన్న దాన్ని పూర్తి చేయాలని మేము ఇక్కడ ఈ రైతుల తరఫున మేము అందరం ధన్యవాదాలు చెప్తున్నాం. పాతకొండం గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రతి వర్షాకాలం వచ్చిందంటే చెరువుతోటి గ్రామ ప్రజలు బిక్కుమంటే గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గత 10 సంవత్సరాల దివాకర్ ఎమ్మెల్యే గారు దీన్ని కనీసం పట్టించుకోవడం కాగా మొన్న వచ్చిన కొత్త ఎమ్మెల్యే గారు రాగానే శిలాపలకం వేశారు. మేము కొమ్మగూడెం గ్రామ ప్రజలు చాలా సంతోషించాము. కానీ ఆ శిలాపలకం వేసిన నుండి దీని వైపు చూడడం లేదు. ఈ వర్షాకాలం కూడా తీవ్ర నష్టం జరిగింది. పంట పొలాలు కొట్టుకుపోవడం అయింది. నిన్న గ్రామ ప్రజలు మొత్తం రోడ్లు కట్టాయి బిక్కుమంటూ కొమ్మగూడెం గ్రామ ప్రజలు రాకపోక బంద్ జరిగింది. నా పేరు బియ్యాల మనోహర్. నాకు దాదాపు చెరువు కింద 3 ఎకరాల పొలం ల్యాండ్ ఉంది. మొన్న రీసెంట్ గా 3 డేస్ బ్యాక్ కింద నాటు పెట్టదు. ఆ వరద వల్ల ఆ చెరువు కట్ట గండి తెగడం వల్ల కొంచెం ఆ గండి పడడం వల్ల మొత్తం నాటంతా కట్టుకుంది. దాదాపు ఎకరానికి 15,000 రూపాయలు నష్టపోయినాం. ఇప్పుడు నష్టపరిహారం మాకు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఇన్సూరెన్స్ మాకు ఏది లేదు. దాదాపు సెంట్రల్ నుంచి ఫసల్ బీమా యోజన పథకం రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఆ యోజన మాకు ఇన్సూరెన్స్ ఉంటే మాకు ఇవాళ ఈ నష్టం కూడా జరగకపోవు. ఎందుకంటే మా రైతులు కూడా ఛాన్స్ మేము కూడా కట్టుకుంటాం కావచ్చు. బ్యాంక్ వాళ్ళు కట్టకపోతే స్టేట్ గవర్నమెంట్ గిట్ట కట్టకపోతే మేమే కట్టుకుంటాం రైతులు. అది ఎకరాన్ని ఎంత ఫసల్ అది ఎంత ఇన్సూరెన్స్ 400, 500, 1000 మేము కట్టుకుంటాం. మాకే ఛాన్స్. మేము కట్టుకుంటే మాకు ఇంత నష్టం జరిగినా రేపు మాకు ఫ్యూచర్లో కూడా ఆ నష్టపరిహారం మాకు వస్తుంది. కావున దయచేసి ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచించాం. మాకు ఇదే అవుతుంది. ఈ వర్షాల వల్ల ప్రతి సంవత్సరం ఇట్లనే అవుతుంది. బ్రిడ్జి క్లియర్ అయితే బ్రిడ్జి కావాలి, మళ్ళీ ఇక్కడ సైడ్ వాల్ కావాలి. ఆ 2 అయితే వీటికి వర్షం వచ్చినా గానీ నీళ్లు రాకుండా ఉంటుంది. వికారాబాద్ జిల్లా పరిగిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పింఛన్దారులను సీఎం రేవంత్ రెడ్డి మోసగిస్తున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు, ఆసరా పెన్షన్ 4,000 రూపాయలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని 20 నెలల దాటినా అమలు చేయట్లేదని విమర్శించారు. పింఛన్దారులకు అందాల్సిన సొమ్ము అధికార పక్షం అన్యాయం చేస్తూ ఉంటే ప్రతిపక్షం నోరు మూసుకుని ఎందుకు ఉంటుందని ఎద్దేవా చేశారు. ఆసరా పెన్షన్లు సెప్టెంబర్ 3 లోపు పెంచకపోతే ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఎవరైనా పెన్షన్ పెంచుతామని హామీ ఇస్తే నెలకో 2 నెలలకో 3 నెలలకో పెన్షన్ పెంచి తీరారు. ఎంత పెంచుతుందంటే అంత పెంచి తీరారు. కానీ 20 నెలలుగా పెన్షన్ పెంచకుండా మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని దేశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తున్నా నేను.
మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 50 లక్షల కుటుంబాలను 20 నెలలుగా మోసం చేస్తుంటే అసలు ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో? కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు కదా. ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో చేయాల్సిన పని ఏంటిది? ప్రభుత్వ వైఫల్యాలను, ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకపోతే ప్రభుత్వ మోసాలను ఎండగట్టి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టి ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వాన్ని దించేలాగా చేయడమే ప్రతిపక్షాల బాధ్యత. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు? అసెంబ్లీకి ఓడు, ప్రజలకు రాడు. అసెంబ్లీకి ఓడు, ప్రజలకు రాడు. ఆయన గడిలో పడుకుంటాడు. ప్రత్యక్ష హోదా ఎందుకు? వీరందరి పక్షాన పెన్షన్ పెంచడమా గద్దె దిగిపోవడమా తేల్చుకోవడమే సెప్టెంబర్ 9వ తారీఖున హైదరాబాద్ లో జరగబోతాం. పెన్షన్ పెంచుతావా గద్దె దిగిపోతావా? ఈ మాట అనాల్సింది ఒక కుల సంఘం ఎంఆర్పీస్ కాదు, ప్రతిపక్ష నాయకుడు అనాలి. చంద్రబాబు నాయుడు గారి శిష్యులే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రూపంగా ప్రతిపక్ష నాయకుడు రూపంగా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మొన్నటి వరకు కాంగ్రెస్ లో చేరక ముందు టీడీపీలోనే ఉన్నాడు కదా. కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రి ఉన్నాడు కదా. ఇద్దరు టీడీపీలో ఉన్నోలే కదా. కనీసం చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవచ్చు కదా. భారతదేశంలోనే పెన్షన్ల విషయంలో ఎక్కువ పెన్షన్ ఇస్తున్న ముఖ్యమంత్రి వారు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. మరి పక్క రాష్ట్రంలో ఆయన అంత పెద్ద మనసు ఇస్తుంటే అక్కడితో పోల్చుకుంటే తెలంగాణ అంతో ఇంత ముందుకెళ్తున్న రాష్ట్రం కదా. మరి ఈ రాష్ట్రంలోనే 50 లక్షల మంది పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ పెన్షన్ పెంచకుండా మోసం చేయడం అంటే, ఒక ఆయన గడిలో పడుకోవడం అంటే అర్థం ఏంటిది? అవును, నాకు అర్థమైంది. అవును, ఈయన పెంచడు, ఈయన అడగడు. కారణం ఏంటంటే పెన్షన్ మీద ఆధారపడే బతికే కుటుంబాల నుంచి వాళ్ళు ఎదగలేదు కదా. మా కుటుంబానికి 800 ఎకరాల భూమి ఉండే నువ్వు అని చెప్పి 800 ఎకరాల భూమి ఉన్న ఆ కుటుంబానికి ఆ పెన్షన్ మీద ఆధారపడి బతకాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడు కేసీఆర్ గారు ఎక్కడ పడుకున్నాడు? 100 ఎకరాల ఉండబడే ఒక గడిలో పడుకున్నాడు. ఆ గడిలో పుట్టిన వాళ్ళకు, గడిలో పెరిగేటోళ్లకు పెన్షన్ మీద ఆధారపడి బతకాల్సిన అవసరం లేదు కదా. ఆయన పట్టించుకోడు. అందుకనే భూములున్న కుటుంబం నుంచి 1000 కోట్ల ఆస్తుల పనుల నుంచి వచ్చిన ఎదుగునోళ్లకు పేద కుటుంబాల బతుకు అర్థం కాదు. కానీ పూరి గుడిసె నుంచి పుట్టిన ఒక పేద బిడ్డగా నాకు పేదరికం తెలుసు కాబట్టి పేదల సమస్యలను ఉద్యమం చేయాల్సి. వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండల కేంద్రం నుండి తాండూరు వరకు రోడ్డు అధ్వానంగా తయారైంది. పెద్ద పెద్ద గుంతలు పడి చెరువులను తలపిస్తున్నాయి. రోజు వందలాది మంది ప్రయాణికులు ఈ రోడ్డు గుండా ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఒక గుంతను తప్పిస్తే ఇంకో గుంతలో పడుతున్నాయి వాహనాలు. ఈ రోడ్డును పట్టించుకునే నాదులే కరువయ్యారు. రోడ్డు రవాణా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా తాండూరు శాసనసభ్యులు పుయ్యని మనోహర్ రెడ్డి ఈ రోడ్డు గుండా పెద్ద పెద్ద లారీలు రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి. ఇదివరకే ఈ రోడ్లో చాలా మంది వాహనదారులు ప్రాణాలు విడిచారు. ఇంకా ఎంతమంది రోడ్డు ప్రమాదాలకు గురి కావాలి? ప్రాణాపాయం జరగక ముందే ఈ రోడ్డుకు కనీస మరమ్మతులైనా చేయించండి అని వాహనదారులు వేడుకుంటున్నారు.
బాలికను వేధించిన హాస్టల్ యజమాని, దేహశుద్ధి చేసిన బాలిక బంధువులు, తల్లిదండ్రులు, ఆడపిల్లలతో అసభ్య ప్రవర్తన, లేడీస్ హాస్టల్ నిర్వాహకుడికి దేహశుద్ధి. హైదరాబాద్లోని మాదాపూర్లో ఘటన. ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్ నిర్వహిస్తున్న సత్యప్రకాష్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పేరెంట్స్ కి ఫిర్యాదు చేసిన అమ్మాయిలు హాస్టల్ కి వచ్చి సత్యప్రకాష్ ను చితకబాదిన తల్లిదండ్రులు. ఫోన్ కొనుక్కోరా ముగ్గురు మిత్రులు ముఠాగా మారి మద్యం, చెడు వ్యసనాలకు బానిసలై సులువుగా డబ్బు సంపాదించాలని దొంగతనాలకు అలవాటు పడ్డారు. యూట్యూబ్ లో దొంగతనం చేసే వీడియోలు చూసి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు బలపన్ని పట్టుకున్నారు. మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ టీవీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్న కుమార్ తో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ నెల 7న మెదక్ పట్టణంలోని ఎస్బీఐ ఏడీబీ బ్యాంకులో దొంగతనానికి ప్రయత్నం చేసిన కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో సహకారం చేసిన మెదక్ పట్టణ సీఐ మహేష్, అతని బృందం ఎస్ఐ అమర్, కానిస్టేబుల్స్ నరసింహులు, నిఖిల్, మల్లేశం, కౌడపల్లి ఎస్ఐ రంజిత్ రెడ్డి, కానిస్టేబుల్ బాలయ్యను ఎస్పీ అభినందించారు. మనకు మెదక్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ బ్రాంచ్లో మనకు అటెంప్ట్ దొంగతనం జరిగింది. సో దానికి సంబంధించి ఒక గోడ కొట్టారు, అలాగే స్ట్రాంగ్ రూమ్ వరకు దొంగలు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మనకు ఆ రోజు తెల్లారి కంప్లైంట్ వచ్చింది. 8వ తారీఖు 8/8/25 రోజు దాంట్లో అటెంప్ట్ చేయడం జరిగిందని చెప్పి దానికి సంబంధించి మనం ఇంపార్టెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లస్ అది మెదక్ పట్టణంలో ఉంది, మెదక్ పట్టణం నడిబడిలో ఉంది కాబట్టి సో చాలా సీరియస్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి డిఎస్పీ మెదక్, అలాగే ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ మెదక్ మహేష్ ఆధ్వర్యంలో మనం టీమ్స్ ఏర్పాటు చేశాము. దీనికి సంబంధించి మనం సీసీ కెమెరాలు కానీ ఇతర ఆధారాలు, సాంకేతికపరమైన ఆధారాన్ని కూడా, దాంతోపాటు సస్పెక్ట్స్ అందరినీ కూడా మనం విచారించడం జరిగింది. విచారణ భాగంలో మనకు దీనికి వచ్చిన ప్రకారం మనకు దీనికి సంబంధించి శ్రీకాంత్ అని మన ఎల్దుర్తి మండలం చెందిన శ్రీకాంత్, ఎల్దుర్తి మండలం మానేపల్లి గ్రామం, దానికి సంబంధించిన శ్రీకాంత్ చేసినట్టుగా మనకు దానివల్ల ఇంకొక రావడం జరిగింది. దీనికి సంబంధించి మన టీము ఈరోజు మానేపల్లి మార్నింగ్ వెళ్ళినప్పుడు మానేపల్లి శివార్లో మనకు శ్రీకాంత్, ఆయనతో పాటు లింగం, అలాగే ప్రసాద్ ముగ్గురు కూడా నేటివ్ ఆఫ్ అదే మానేపల్లి గ్రామం ఆఫ్ ఎల్దుర్తి మండలం చెందిన వాళ్ళు. సో వాళ్ళని పట్టుకొని విచారించినప్పుడు వాళ్ళు తమ చేసిన నేరాలు అంగీకరించారు. సో ఆ రోజు వాళ్ళు 7వ తారీఖు ఇక్కడ మెదక్ పట్టణంలో అటెంప్ట్ చేశారు. సో అటెంప్ట్ ఎలా చేశారంటే వాళ్ళు ఆ రోజు బ్యాంక్ తాళం సెకండ్ ఫ్లోర్ ఉంటుంది, అది సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి సెకండ్ ఫ్లోర్ నుంచి వాళ్ళు తాడుతో పైకి ఎక్కారు. తాడు తీసుకొని పైకి ఎక్కిన తర్వాత అక్కడ గిల్స్ ఉన్నాయి బ్యాంకులో రావడానికి, ఆ గిల్స్ కట్ చేసి లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి ట్రై చేశారు. అక్కడ స్ట్రాంగ్ రూమ్ ఉన్న ఫస్ట్ గోడ ఉంటుంది, ఆ గోడను కంప్లీట్ కూడా విరగొట్టారు మొత్తం గడపాలతో. అయిన తర్వాత సో అది అయిన తర్వాత మెయిన్ స్ట్రాంగ్ రూమ్ వాళ్ళు ఏం చేయలేకపోయారు, ట్రై చేశారు కాలేదు.
సో అక్కడి నుంచి ఎస్కేప్ అయి పారిపోయారు. అసలు ఏమాత్రం వరద లేని సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ ఎలా కుంగిపోయింది, అది కూడా ఒక్క పిల్లరే ఎలా కుంగిపోతుంది? అదే సమయంలో ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో కఖోవ్కా డ్యామ్ ను కంట్రోల్ ఎక్స్ప్లోజివ్ పేలిస్తే 100 మంది చనిపోయారు. ఉక్రెయిన్ ఏమో రష్యా పేల్చింది అంటే, రష్యా ఏమో ఉక్రెయిన్ పేల్చింది అంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఎలా పేల్చారో తెలియదు. భూపాలపల్లి పోలీసులు అప్పుడు వెంటనే పిల్లర్ల శాంపిల్స్, భూమి శాంపిల్, అక్కడ ఉండే మీటర్ రీడింగ్స్, సిస్మిక్ డేటా, కాల్ డీటెయిల్స్ తీసుకుని ఉండాల్సింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 500 సంవత్సరాల్లో వచ్చిన భారీ వరదలు 29 లక్షల క్యూసెక్కుడు తట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజు ఏమాత్రం వరద లేని సమయంలో ఎట్లా కూలిపోతుంది? ఎట్లా ఒక్క పిల్లరే, అది కూడా ఒక్క పిల్లర్కి ఎట్లా డ్యామేజ్ అవుతుంది? దాని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమీ మాట్లాడలేదు. నేను ఎందుకు ఈ కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ గురించి చెప్తున్నా అంటే, ఇదే సమయంలో ఉక్రెయిన్ రష్యా మధ్యలో జరుగుతున్న యుద్ధంలో భాగంగా కఖోవ్కా అనే ఒక డ్యామ్ను, 50 సంవత్సరాల డ్యామ్ను దుండగులు కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్తో పేల్చేసారు. 100 మంది చచ్చిపోయారు. రష్యా ఉక్రెయిన్ మీద అభాండాలు వేస్తుంది, ఉక్రెయిన్ వచ్చేసి రష్యా పేల్చేసిందని చెప్తున్నది. 100 మంది చచ్చిపోయారు ఆ డ్యాము పేల్చేయడంతో. 50 సంవత్సరాల డ్యామ్, నిప్రో రివర్ మీద కట్టిన డ్యామ్ అది. ఇప్పటి వరకు కూడా ఎట్లా పేల్చేసిందో తెలియదు, కానీ పేల్చేసిందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. నిజానికి మహదేవ్పూర్ పోలీసులు కానీ, లేకపోతే భూపాలపల్లి పోలీసులు కానీ వెంటనే చేసిండాల్సిన తర్వాత అయినా ఆ పిల్లర్ల శాంపుల్స్, అక్కడ ఉండే భూమి శాంపుల్, అక్కడ మీటర్ రీడింగ్స్, డ్యామ్లో ఉండే రకరకాల ఇన్స్ట్రుమెంటేషన్ రీడింగ్స్, అదేవిధంగా సీస్మిక్ డేటా, అంటే భూకంపం ఏమైనా, ఒక మైల్డ్ తక్కువ తీవ్రత ఉన్న భూకంపం ఏమైనా వచ్చిందా అన్న డేటా, అదేవిధంగా కాల్ డీటెయిల్స్ అందరివి తీసుకోవాలి. అసాంఘిక శక్తులు, ఈ అసాంఘిక శక్తులు ఎవరై ఉండొచ్చు? రేవంత్ రెడ్డా, బండి సంజయ, లేకపోతే గంగాపురం కిషన్ రెడ్డా? వీళ్ళ మొబైల్ ఫోన్స్ ఏంటి? వీళ్ళ అనుచరుల మొబైల్ ఫోన్స్ ఏంటి? వీళ్ళ టవర్ లొకేషన్స్ ఎక్కడున్నాయి? అక్కడ ఎవరెవరి టవర్లు, అక్కడ ఎవరెవరి మొబైల్ ఫోన్స్ ఆపరేట్ చేసినా ఆ రోజు మొబైల్ ఫోన్ అంటే మరి మీకు 360 డిగ్రీస్ ఉంటాయి. 360 డిగ్రీస్లో 120 డిగ్రీస్, 120 డిగ్రీస్, 120 డిగ్రీస్, ఆ సెక్టర్లో ఎవరెవరి, మేడిగడ్డ సెక్టర్లో ఎవరెవరి మొబైల్ ఫోన్స్ పనిచేసినా ఆ రోజు. సిపిఎం బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం, సోషలిజం, లౌకికవాదంపై మితవాద శక్తుల దాడి ఏ విధంగా సాగిస్తున్నారో వివరిస్తూ సిపిఎం కార్యకర్తలకు ఓపెన్ స్టడీ సర్కిల్ నిర్వహించడం జరిగింది. స్టడీ సర్కిల్ కి అధ్యాపకులుగా విచ్చేసిన పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు క్లాస్ బోధించారు. ఈ స్టడీ సర్కిల్లో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు ముడియమ్మ చిన్ని, సగిలి రాయప్ప, చెప్పల్లి సుబ్బరాయుడు, పసుపుల షేక్ ఖైరోన్, బి శివబాబు, శాఖ కార్యదర్శులు కొండయ్య, పాలమ్మ, మస్తాన్, బి మూరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి రాజ్యాంగ పీఠికలో ప్రధానంగా ఈ రోజు ఉన్నటువంటి దాంట్లో ఈ యొక్క సోషలిజం, ఈ యొక్క సెక్యులరిజం, ఈ రెండనేటువంటిది మనకు ముఖ్యమైనటువంటి అంశాలు. ఎందుకంటే మనందరి లక్ష్యము సోషలిజం స్థాపన. మనందరి లక్ష్యము సోషలిజం స్థాపన. సోషలిజం అంటే అర్థం ఏంటంటే సోషలైజ్, అందరూ సమానం. చాలా మంది ఏమంటారంటే మన చేతిలో సమానంగా ఉన్నాయా, కాబట్టి అందరూ సమానం పట్టిస్తారు, పెద్దదారు ఉండాలి, కుళ్ళోడు ఉండాల్సిందే, కుళ్ళోడు చేయాలి అనేటువంటి విధానం మాట్లాడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది ఈ రిజర్వేషన్లను తీసేద్దాం, ఆయన కొంతమంది ఈ ఉచిత పథకాలు ఇస్తే ఆ ఉచిత పథకాలను తీసేయాలా, వారికేమో పోయింది, ఆ టైలర్కి ఏం పోయింది, ఆటో వారికి, ఇట్లా ప్రజలతో రకరకాలుగా మన దాకా జగన్ గవర్నమెంట్లో ఇప్పుడు మహిళలకు బస్సు మీద ఇంతమంది వ్యతిరేకత మాట్లాడాలని చూస్తే అట్లా ఉంటాయన్నమాట. కానీ వాళ్ళు ఊరికే ఇవ్వలేదు లెక్క. పెట్టుబడిదారీ విధానం సంక్షోభంలో పడింది. పెట్టుబడిదారీ విధానం ఇట్లే ఉండి ప్రజల చేతుల్లో లెక్క లేకపోతే కూలిపోతుంది. కూలిపోతే వచ్చే పార్టీలు ఏంటి? మరే
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో అమెరికాలో ప్లకార్డులు ఎప్పుడు ఎర్రజెండా ఎత్తినోళ్ళు కాదు. ఈ పెట్టుబడి విధానంలో ట్రంప్ వేల కోట్ల ఆస్తిపరుడు, గంటగా ఫ్యాక్టరీలు ఉన్నాయి, వాడికి అధిపతి, వాళ్ళనే వాడు మెచ్చుకుంటాడు. కానీ ఇక్కడి పోయినందు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలంతా ఈరోజు సోషలిజం వైపు జెండాలు ఎత్తి పలుకుతూ ఉంటారు. అంతేందుకు మన దేశంలో బీజేపీ ఉంది, కింద శ్రీలంకలో ఏముంది, ఏ పార్టీ అధికారంలో ఉంది? శ్రీలంక కనుకోండి, కమ్యూనిస్ట్ పార్టీ. కింద శ్రీలంకలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది, పైన నేపాల్లో ఎవరున్నారు? ఉత్తరాన మన పార్టీ అధికారంలో ఉంది. మామూలుగా ఖచ్చితంగా ఇవన్నీ రాబోయే దేశాల్లో చరిత్రలో ఈ పెట్టుబడిదార విధానంలో ఆస్తులన్నీ ఒకవైపు పోతాయి, దరిద్రం మరింత దరిద్రంగా మారుతుంది, నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. మోడీ ఇచ్చిన విధానాల్లో ఇక్కడ చదువుతా దాంట్లో ఏమైనా ఒకటైనా చేశాడో లేదు ఇప్పుడు చెప్పండి. కాబట్టి రాజ్యాంగ పీఠికలోని అంశాలు తొలగించాలనే దాంట్లో చాలా గట్టి ప్రయత్నమే ఉన్నారు. ముసి ఉంటే రాజ్యాంగాన్ని మార్చిపారాడు. మార్వాడీల దౌర్జన్యం రోజు రోజుకి పెరిగిపోతోంది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కూరగాయల మార్కెట్ వెనుక వీధిలో మహాదేవ్ బ్యాంగిల్స్ అండ్ వస్త్ర దుకాణంలో ఒక మహిళ దుస్తులు కొనుగోలు చేయగా అవి నాణ్యత లోపించడంతో సదరు మహిళ మరియు కుటుంబ సభ్యులు తిరిగి ఆ దుస్తులు తీసుకోవాలని కోరగా మేము రిటర్న్ తీసుకోమంటూ ఆ మార్వాడి వ్యక్తి దురుసుగా మాట్లాడాడు. ఈ నేపథ్యంలో సంఘటనా స్థలానికి చేరుకున్న సిపిఐ పార్టీకి చెందిన మైకల్ శ్రీను అనే వ్యక్తి మార్వాడి వ్యక్తిని ప్రశ్నించగా అదే పదజాలంతో మాట్లాడసాగాడు. ఈ క్రమంలో మేకల శ్రీను మీడియాతో మాట్లాడుతూ మార్వాడీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఏం చేయలేదుగా, చేసేది ఏం లేదు కానీ రిటర్న్ లేదు. మీరు 1 అవర్కి మీరు రిటర్న్ ఎందుకు తీసుకోరు? మేము ఏం చేయలేదుగా. మీరు ఏం చేసేది లేదు. ఏం చేసేది లేదు, ఏం చేయాలి? ఎక్స్చేంజ్ లేవు సార్. ఎక్స్చేంజ్ కాదు, మీ దగ్గర తీసుకున్నదే కదా, ఇది మీ దగ్గర తీసుకున్నదే కదా. మా దగ్గర ఐటమ్ రిటర్న్ తీసుకోవాలి, వేరే వాళ్ళ దగ్గర. అరే మేము ఏం చేయలేదు కదా, దీన్ని ఏమన్నా చేసినా మీరు దీన్ని లేదు కానీ రిటర్న్ లేదు, ఎక్స్చేంజ్ లేదు. అవునా, సరే ఏం చేయలేదుగా. చేసేది ఏం లేదు కానీ రిటర్న్ లేదు. మీరు 1 అవర్కి మీరు రిటర్న్ ఎందుకు తీసుకోరు? మేము ఏం చేయలేదుగా. మీరు ఏం చేసేది లేదు. ఏం చేసేది లేదు, ఏం చేయాలి? ఎక్స్చేంజ్ లేవు సార్. ఎక్స్చేంజ్ కాదు, మీ దగ్గర తీసుకున్నదే కదా, ఇది మీ దగ్గర తీసుకున్నదే కదా. మా దగ్గర ఐటమ్ రిటర్న్ తీసుకోవాలి, వేరే వాళ్ళ దగ్గర. అరే మేము ఏం చేయలేదు కదా, దీన్ని ఏమన్నా చేసినా మీరు దీన్ని లేదు కానీ రిటర్న్ లేదు, ఎక్స్చేంజ్ లేదు. అవునా, లేదు. సరే. హలో, अस्सलाम वालेकुम. कितना नंबर है? 50 नंबर. వీళ్ళకి రూల్ ప్రకారం ఇవ్వకూడదట, బిల్లులు కూడా 0 బిల్లులు ఇస్తారు వీళ్ళు. ఇది బిల్ 2206. ఇదేనమ్మా మీకు ఇచ్చేకి బిల్లు? ఓకే, అందరికి ఇదే బిల్లులు, 0 బిల్లులు అమ్మ. ఇది ఇట్లా ఈ టైప్లో అందరికి ఇస్తుంది అన్నట్టు. చెప్పండి. मामूली बिल रहता ना, अभी उन्होंने मेरे को आके बोला होता कि मेरे को एक्सचेंज करो तो मैं दे देता था. మీరు 0 బిల్ ఎందుకు ఇచ్చారు మరి? पचने के लिए बोलते जी तुम्हारे को बोलना, लेकिन ऐसा फेंक के नहीं बोलते, रिपोर्टर बोल के. अम्मा कौन नहीं फेंकते अम्मा. ఇది బిల్ 2206. ఇదేనమ్మా మీకు ఇచ్చేకి బిల్లు? ఓకే, అందరికి ఇదే బిల్లులు, 0 బిల్లులు అమ్మ. ఇది ఇట్లా ఈ టైప్లో అందరికి ఇస్తుంది అన్నట్టు. చెప్పండి. मामूली बिल रहता ना, अभी उन्होंने मेरे को आके बोला होता कि मेरे को एक्सचेंज करो तो मैं दे देता था. మీరు 0 బిల్ ఎందుకు ఇచ్చారు మరి? पचने के लिए बोलते जी तुम्हारे को बोलना, लेकिन ऐसा फेंक के नहीं बोलते, रिपोर्टर बोल के. अम्मा कौन नहीं फेंकते अम्मा.
కోదాడలో మారువాడి షాపులలో నాణ్యత లేని సరుకులను అమ్ముకుంటూ సరైన బిల్లులు ఇవ్వకుండా ఒరిజినల్ బిల్లు అడిగితే మేము ఈ బిల్లు ఇవ్వం, మా ఇష్టం వచ్చిన బిల్లు ఇస్తామని చెప్పి వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కస్టమర్లు ఇబ్బంది పాలు చేస్తూ మరి వారి యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ షాప్ యాజమాన్యం ఎవరైతే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ మనం చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి నకిలీ వ్యాపారాలపైన అనేక దాడులు జరుగుతున్నప్పటికీ నకిలీ వ్యాపారాలు చేసుకుంటూ మళ్ళీ పైగా వచ్చినటువంటి కస్టమర్లను బెదిరించే స్థాయికి రావడం అంటే దురదృష్టకరం. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా సమైక్యంగా ఐక్యంగా ఈ నకిలీలకు వ్యతిరేకంగా ఏదైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ వ్యతిరేకంగా మాట్లాడాల్సిన సందర్భం, పోరాటం చేయాల్సిన సందర్భం కూడా ఆసన్నమైందని జీఎస్టీ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వ ఖజానా గండి కొట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉన్నది, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా జీఎస్టీ బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా మేము ఇవ్వమని చెప్పేసి మరి కస్టమర్ మీద దౌర్జన్యం చేసే పరిస్థితి ఉన్నదంటే దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో జీఎస్టీ బిల్లు ఒరిజినల్ బిల్లు ఇచ్చేంత వరకు భవిష్యత్తులో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని తక్షణమే ఈ షాపుని సీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామ అభివృద్ధి కార్యక్రమాల పుస్తకాలు భువనగిరి శాసనసభ్యులు కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టేకుల సోమారం గ్రామాన్ని మాజీ ఎమ్మెల్యే సహకరించుకున్న తన సొంత నిధులతో అన్ని రకాల అభివృద్ధి చేశారని చేకూరి మల్లేశాన్ని అభినందించారు. గ్రామ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, కార్యకర్తలకు అన్ని వేళ అందుబాటులో ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. మనది ప్రజాప్రభుత్వం అని అన్ని వర్గాల వారికి ప్రతి పథకం అందేలా కింది స్థాయిలో కార్యకర్తలు పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వీడియో తీస్తున్నావా? చేసిన టేకుల సోమారం గ్రామ పంచాయతీ వేదిక సర్పంచ్ గారు మంచిగా ఏ ఊర్లో కొట్టేయకుండా వచ్చింది. వెడల్ జరుగు అన్న, మీరు కొంచెం వెడల్ పెరగండి మీరు కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసలు ఏమాత్రం వరదలైన సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ ఎలా కుంగిపోతుంది, అది కూడా ఒక్క పిల్లరే ఎలా కుంగిపోతుంది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రెండు 200 ఎకరాల పంట పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం. బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ వెరబల్లి. యూట్యూబ్ వీడియోలు చూస్తూ చోరీకి యత్నం, పోలీసులకు పట్టుబడ్డ 3 నిందితులు. ఇవి ఇప్పటివరకు డబుల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.